చిరంజీవి హాస్పిటల్స్‌లో ఫైబ్రాయిడ్‌కి ట్రీట్మెంట్ హిస్టెక్టమీ లేకుండా చిన్న సూదితోనే అయిపోతుందని విన్నాను. సో, దీని గురించి వివరిస్తారా? నిజమేనమ్మా. అది చాలా మందికి అవగాహన లేదు. ఇంకా చిన్న వయసులోనే ఈ రోజుల్లో ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టెక్టమీ చేసి యూట్రస్‌ని తీసేయాల్సొస్తుంది. రైట్. ఆ రైట్. యూట్రస్ సర్జరీ కూడా మేజర్ సర్జరీ చిన్న వయసులోనే చాలామంది భయపడడము, తప్పక తీయించుకుంటాము. కొంతమంది హ్మ్. పిల్లలు లేని వాళ్ళలో కూడా బ్లీడింగ్ ఎక్కువవుతుందని హ్మ్. తీసేయాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉందమ్మా. రైట్. యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. ఓకే. ఏదైతే ఫైబ్రాయిడ్‌కి రక్త ప్రసరణ సప్లై చేస్తుందో హ్మ్. ఆ బ్లడ్ వెసల్‌ని టార్గెటెడ్‌గా మనం సెలెక్టివ్ ఎంబోలైజేషన్ అనేది చేసి హ్మ్. ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గేయడంతో పాటు ఆ సింప్టమ్స్ లైక్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ ఓకే. అడ్వాన్స్డ్ టెక్నిక్ చిన్న సూదితోనే అసలు ఏ కోత ఉండదు, కుట్టు ఉండదు. చేయించుకున్న తర్వాత కూడా వెంటనే నార్మల్ అయిపోతారు. సో, హ్మ్. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్‌తో మనం యూట్రస్‌ని కాపాడడమే కాకుండా పెయిన్ లేకుండా వాళ్ళకి సింప్టమ్స్ కూడా వెంటనే తగ్గడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి ఓకే. అడ్వాన్స్డ్ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది కూడా మన చిరంజీవి హాస్పిటల్స్‌లో చేస్తున్నాము. చాలామంది హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. సో, ఈ హ్మ్. యూట్రైన్ ఎంబోలైజేషన్ చేసుకొని వాళ్ళ యూటరస్‌ని కాపాడుకుంటూనే రైట్. ఫైబ్రాయిడ్‌కి ట్రీట్మెంట్ అందడం జరిగింది. సో, హుహు. కంపల్సరీగా ఎవరైతే ఫైబ్రాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది ఒక వరం అనే చెప్పొచ్చు.